Good morning everyone. Kartikeya IAS Academy wishes you a very happy and prosperous Diwali. May the glow of lamp illuminates your life and brings you joy, and may your life be full of happiness and harmony with enough wealth to give you all comforts you ever wished. On this auspicious and sparkling festival of lights, we have brought you a new exciting offer to start your UPSC or Group 1 or Group 2 preparation. In order to grab this offer, please contact 9000222478. What are you waiting for? Hurry up, grab this offer right now. Analysis of NDPS Act 1985. సో ఇది ఈ మధ్య న్యూస్ లోకి ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే మీకు అందరికీ తెలుసు. సో డ్యూ టు హై సౌండింగ్ ప్రొఫైల్ కేసెస్. సో లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఏంటంటే సుశాంత్ సింగ్ రాజ్పుట్ కేసు అయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ షారుఖ్ ఖాన్ వాళ్ళ అబ్బాయి అయి ఉండొచ్చు. సో ఇలా హై సౌండింగ్ ప్రొఫైల్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎక్కువగా న్యూస్ ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే దీని అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాని అటెన్షన్ సీక్ చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఏంటంటే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కి అమెండ్మెంట్స్ ఖచ్చితంగా చేయాలి అని ప్రపోజ్ చేయడం అనేది మెయిన్ గా ఇండియా మొత్తంని అటెన్షన్ సీక్ చేసే విధంగా చేసింది. సో అసలు ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ఏంటి, దీనికి ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఎందుకు అమెండ్మెంట్స్ చేయమంటున్నారు, సో ఈ టోటల్ కాంటెక్స్ట్ ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి టోటల్ గా కంప్లీట్ గా కాంప్రహెన్సివ్ గా అనాలిసిస్ చేయాలి. సో ఫస్ట్ ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఏంటి, సో దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. మనం దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి చెక్ చేసి చూసినట్లయితే ఫస్ట్ ఫుల్ ఫామ్ చూద్దాం. ఎన్డీపీఎస్ అంటే ఏంటి? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. సో మెయిన్ గా ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్, టు ఎలిమినేట్, టు ప్రివెంట్ కంప్లీట్ గా డ్రగ్ మినెస్ కానీ లేకపోతే డ్రగ్ ట్రాఫికింగ్ కానీ డ్రగ్ స్మగ్లింగ్ కానీ సో డ్రగ్ యూసేజ్ కానీ కంప్లీట్ గా ప్రివెంట్ చేసేసాలి, డిస్ట్రాయ్ చేసేసాలి, ఎరాడికేట్ చేసేసాలి అనే ఉద్దేశంతో ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అవునా కదా? సో అయితే దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇండియాకి ఈ డ్రగ్స్ యూసేజ్ అనేది కొత్త ఏం కాదు. ఆల్రెడీ మన యొక్క వేదాస్ లో 2000 BCలో ఏంటంటే సాధువులు డ్రగ్స్ యూజ్ చేసేవారు అనేది అయితే మాత్రం వేదాస్ లో ఆల్రెడీ కొంచెం మెన్షన్ చేసి అయితే ఉంది. సో అయితే చూడండి, ఇండియా ఆల్రెడీ మనకి యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1985. బట్ ఆల్రెడీ ఇండియా అనేది 1961లో, 1971లో, 1986లో ఏంటంటే 3 కన్వెన్షన్స్ లో అది సిగ్నేటరీగా ఉంది. సో కన్వెన్షన్స్ లో సిగ్నేటరీగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? కన్వెన్షన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ వన్ సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఏంటి? ఈ కన్వెన్షన్స్ ఒక మెయిన్ పర్పస్ అంటే అది దేనికోసం ఫామ్ అయ్యాయి ఆ కన్వెన్షన్స్? గ్లోబల్ లీడర్స్ అందరూ కూడా ఒక పర్టికులర్ గోల్ పెట్టుకొని ఫామ్ అవుతారు. సో ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే వీళ్ళు కంప్లీట్ గా డ్రగ్ మినస్ గానీ, డ్రగ్ ట్రాఫికింగ్ గానీ, డ్రగ్ స్మగ్లింగ్ గానీ కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలి, దాన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయాలి. అండ్ దానికోసం మనం సర్టెన్ గోల్స్ పెట్టుకోవాలి, సర్టెన్ పాలసీస్ మేక్ చేయాలి. సో సర్టెన్ ఆబ్జెక్టివ్స్ తో మనం కొన్ని పాలసీస్ డిజైనింగ్ అది ఉండాలి అని చెప్పేసి గ్లోబల్ గా అందరూ కూడా ఒక ఫ్రేమ్ వర్క్, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటారనమాట. సో అందుకే అవి కన్వెన్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దానికి సిగ్నేటరీగా ఉంది అంటే ఏంటి? ఇండియా. సో నేను కూడా దాన్ని ఎరాడికేట్ చేయడానికి నా కంట్రీ పరంగా నా వంతు నేను సహాయం చేస్తాను, దాన్ని కంప్లీట్ చేయడానికి నేను కూడా నా కంట్రీలో పాలసీస్ డిజైన్ చేస్తాను అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేసినట్టు. అలా యాక్సెప్ట్ చేసిన దాంట్లో ఇండియా ఏంటంటే ఆల్రెడీ 3 కన్వెన్షన్స్ లో సైన్ అయితే చేసింది. ఫస్ట్ వన్ ఏంటంటే సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ 1961లో సైన్ చేసింది. కన్వెన్షన్ ఆన్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ 1971లో సైన్ చేసింది. అండ్ యుఎన్ కన్వెన్షన్ అగేన్స్ట్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ 1986లో సైన్ చేసింది. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి 1985 వరకు కూడా ఈ డ్రగ్ స్మగ్లింగ్ గానీ, డ్రగ్ మినస్ గానీ, డ్రగ్ ట్రాఫికింగ్ గానీ ఎరాడికేట్ చేయడానికి కావాల్సిన ఒక యాక్ట్ కూడా మన దగ్గర లేదు. 1985లో మనకి ఈ యాక్ట్ అనేది రావడం జరిగింది. అంటే 1985 వరకు కూడా మనకి దీనికి సంబంధించిన లాస్ అయితే ఆర్ యాక్ట్స్ అయితే మాత్రం ఎటువంటివి రాలేదనే చెప్పుకోవాలి. అయితే బ్రిటిష్ ఎరాలో కొన్ని లాస్ వచ్చినప్పటికీ కూడా అవి అంత స్ట్రింజెంట్ గా లేవు, అంత ఎఫెక్టివ్ రోల్ కూడా ప్లే చేయలేదని చెప్పుకోవాలి. చూడండి, ఈవెన్ దో ఇండియా అనేది 1961లో, 1971లో సైన్ చేసినప్పటికీ కూడా ఇండియాలో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఎటువంటి లాస్ పెట్టి. ఓకే, లాస్ పెట్టిన 1985లో ఈ
ఈ ఎన్‌డీపీఎస్ యాక్ట్ ఇనిషియేట్ చేసింది, లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ 1986లో ఏంటంటే యూఎన్ కన్వెన్షన్ అగైన్స్ట్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్‌లో సైన్ చేయడం అనేది జరిగింది. సో, సీ హియర్. అయితే ఈ యాక్ట్‌కి ఒక జెనెసిస్ ఐడియా అంటే ఈ ఐడియా జెనెసిస్ అవ్వటానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి డీపీఎస్‌పీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ. సో, పాలిటీ ఆల్రెడీ కవర్ చేస్తే అర్థమై ఉంటుంది. మనకు ఆల్రెడీ ఏంటంటే ఇండియన్ యొక్క పీపుల్ వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటని చెప్పడానికి డీపీఎస్‌పీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అందులో మీకు ఐడియా ఉంటే ఆర్టికల్ 47లో ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటెడ్ డ్రగ్స్. సో, స్టేట్ అనేది ఈ ఇంటాక్సికేటెడ్ డ్రగ్స్‌ని ప్రొహిబిట్ చేయడానికి సో, సర్టెన్ పాలిసీస్ తీసుకురావచ్చని చెప్పేసి కూడా ఆర్టికల్ 47 అనేది చెప్తుంది. సో, ఈ ఐడియానేంటంటే ఇక్కడి నుంచి మనం తీసుకొని ఏంటంటే మనం అండ్ దీన్ని ఈజీగా కాంబాట్ చేయడానికి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ మెనేస్ అనే దాన్ని కాంబాట్ చేయడానికి ఏంటంటే 1985లో ఎన్‌డీపీఎస్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకు మేడం ఇంత వర్రీ అవుతున్నారు? ఏంటి డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే డ్రగ్స్ స్మగుల్ అంటే డ్రగ్స్‌ని సప్లై చేయడం వల్ల ప్రొడక్షన్ చేయడం వల్ల అంత ప్రాబ్లమ్ ఏముంటుంది? నిజంగా అంత ప్రాబ్లమ్ ఉంటుందా? లెట్ అస్ సీ అంత ప్రాబ్లమ్ ఉంటుందో లేదో ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. డ్రగ్ ట్రాఫికింగ్ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి అది నిజంగా అంత థ్రెట్ చేస్తుందా? లెట్ అస్ అనలైజ్. సీ హియర్. ఇక్కడ ఇండియా కనిపిస్తుందా? సీ హియర్. ఇక్కడ ఇండియా కనిపిస్తుంది కదా! చూడండి ఇండియా బౌండరీ ఇక్కడ ఇది మొత్తం ఇలా కదా! సో, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇండియా బౌండరీ అనేది కంప్లీట్‌గా టఫ్ టెరైన్స్‌తో క్లోజ్ అయ్యి ఉంది. అవునా కదా! సో, మొత్తం టఫ్ టెరైన్సే. బౌండరీ మొత్తం టఫ్ టెరైన్స్‌తోనే సరౌండ్ అయ్యి ఉంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుంటే చూడండి గోల్డెన్ క్రిసెంట్. ఇది ఇరాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇది పాకిస్తాన్. ఈ 3 కంట్రీస్ కూడా ఒక క్రెసెంట్ షేప్ ఫార్మ్ చేస్తుంది. అందుకే దీన్ని గోల్డెన్ క్రెసెంట్ అంటారు. అండ్ ఇది చూడండి. బర్మా, థాయిలాండ్, లావోస్, మయన్మార్ అండ్ వియట్నాం. ఇది కంప్లీట్‌గా ఏంటి గోల్డెన్ ట్రయాంగిల్‌ని ఫార్మ్ చేస్తుంది. అంటే ట్రయాంగిల్ షేప్‌లో ఉంది కాబట్టి గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. సో, ఎందుకు మేడం ఏంటి గోల్డెన్ క్రెసెంట్ ఏంటి? గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇండియాకి వెస్ట్ సైడ్ ఏమో గోల్డెన్ క్రిసెంట్, ఈస్ట్ సైడ్ ఏమో గోల్డెన్ ట్రయాంగిల్. దాని చుట్టూ మన ఇండియా ఉంది. దానికి మధ్యలో మన ఇండియా ఉంది. ఏంటి గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఈ రీజియన్ ఉంది చూసారా? ఇది డ్రగ్స్ ప్రొడక్షన్‌కి నంబర్ 1 పొజిషన్స్ అన్నమాట. ఈ గోల్డెన్ క్రిసెంట్ అవ్వచ్చు, గోల్డెన్ ట్రయాంగిల్ అవ్వచ్చు. ఆ రీజియన్స్ ఏంటంటే డ్రగ్స్ ప్రొడక్షన్‌లో గాని, డ్రగ్స్ ట్రాఫికింగ్‌లో గాని, లేకపోతే డ్రగ్స్ స్మగ్లింగ్‌లో గాని ఇలాంటి అన్ని ఏరియాస్‌లో ఈ డ్రగ్స్‌కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యింది ఈ గోల్డెన్ క్రిసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ రీజియన్స్. సో, ఇండియా దేని చుట్టూ ఉన్నాయి. అలాంటి డేంజరస్ జోన్స్ చుట్టూ మధ్యలో ఇండియా చిక్కుకుపోయి ఉందన్నమాట. సో, అందుకే ఇండియాకేంటంటే మెయిన్ ఈ డ్రగ్స్ మీనస్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తుంది. సో, ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. ఇదేంటి టఫ్ టెరైన్స్‌తో కవర్ అయ్యి ఉంటుంది. టఫ్ టెరైన్స్ ఏంటంటే చాలా ఒక ప్లెయిన్ సర్ఫేస్‌లో సెక్యూరిటీ ఉండడం చాలా ఈజీ. అవునా కదా! కానీ టఫ్ టెరైన్స్ లోని సెక్యూరిటీ కాయడం ఎంత కష్టం. అది ఎంత స్ట్రిక్ట్‌గా మెన్షన్ చేసిన ఎంత స్ట్రిక్ట్‌గా ఏంటంటే మనం సెక్యూరిటీ కాసినా సరే ఆటోమేటిక్‌గా ఈ టఫ్ టెరైన్స్ ఎక్కడో దగ్గర లూప్ హోల్స్ అనేవి దొరుకుతాయి. ఎక్కడో దగ్గర ఏ చిన్న గుట్ట నుంచో లేకపోతే ఏ చిన్న వ్యాలీ నుంచో లేకపోతే ఏ చిన్న చిన్న రీజియన్స్ నుంచో టఫ్ టెరైన్స్ ఉండేటప్పుడు చాలా చాలా కష్టం. అవునా కదా! సో, ఇండియా జియోగ్రఫికల్ లిమిటేషన్ అందులో టఫ్ టెరైన్స్‌తో అది చుట్టూ కంప్లీట్‌గా నార్థర్న్ పార్ట్ అంతా కూడా టఫ్ టెరైన్స్‌తో అది కవర్ అయ్యి ఉండడం కూడా ఇండియాకి మెయిన్ ప్రాబ్లమ్ అన్నమాట. ఎందుకంటే ఈ టఫ్ టెరైన్స్ నుంచి ఈ డ్రగ్ ట్రాఫికింగ్ వాళ్ళు, డ్రగ్ స్మగ్లింగ్ వాళ్ళు ఈ పర్సన్స్ ఏం చేస్తారంటే ఒక ఇల్లీగల్ రూట్స్ క్రియేట్ చేసేస్తారు చూడండి. సో, ఇక్కడి నుంచి ఇవన్నీ టఫ్ టెరైన్స్ కదా! ఇక్కడి నుంచి ఒక ఇల్లీగల్‌గా రూట్స్ అనేవి క్రియేట్ చేసేసుకొని ఇండియాలోకి కంప్లీట్‌గా వచ్చేస్తారు. ఇక్కడి నుంచి కూడా సో, ఈజీగా ఇండియాలోకి రావటానికి చాలా ఈజీగా యాక్సెస్ ఉంది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్, ఈ గోల్డెన్ క్రెసెంట్ నుంచి ఈజీగా డ్రగ్స్ అనేది ఇండియాలోకి స్మగ్ల్ అవ్వటానికి, ఆ పీపుల్ అని ఇండియా వాళ్ళకి ఇల్లీగల్ రూట్స్ నుంచి ఎంటర్ అవ్వడానికి చాలా ఎక్కువగా స్కోప్ అనేది క్రియేట్ చేసింది. సో, ప్రెజెంట్ ఏంటంటే ఈ డ్రగ్స్ మీనస్‌కి చాలా వల్నరబుల్‌గా ఇండియా ఉందనే చెప్పుకోవాలి. సో, హియర్ ఏంటి మేడం లోపలికొచ్చేస్తే నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అవుతుందా? అవుతుంది కదా! ఎలా అవుతుందో చూద్దాం. మీకు ఆల్రెడీ మీకెప్పుడైనా ఎక్కడైనా చదివుంటే మీకు 1993లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ ముంబై జరిగింది. మీకు ఐడియా ఉందో లేదో లేకపోతే తాజ్ హోటల్ బ్లాస్ట్‌లో ముంబైలో జరిగింది. ఆఫ్‌కోర్స్ కాకపోతే తాజ్ హోటల్ ఏంటంటే సీ రూట్ నుంచి వచ్చారు. కాకపోతే 1993 సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ ముంబై మీకు ఐడియా ఉందో లేదో
ఇల్లీగల్ ట్రేడ్ రూట్స్ నుంచే ఇక్కడ వెపన్స్ అనేది స్మగుల్ చేశారు తెలుసా? సో, ఈ ఇల్లీగల్ ట్రేడ్ రూట్స్ అంటే ఏంటంటే, ఈ టఫ్ టెరెన్స్ నుంచి ఒక వే కన్ వే కనుక్కుంటారు. ఒక రూట్ కనుక్కుంటారనమాట. ఆ రూట్ ఎవ్వరికీ తెలీదు. దాన్ని దేనికి యూజ్ చేస్తారంటే ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి వాళ్ళు యూజ్ చేయడం జరుగుతది. సో, దీని ద్వారా ఏంటంటే డ్రగ్స్ సప్లై చేయడం, ఓకే. ఒక వెపన్స్ సప్లై చేయడం, ఇల్లీగల్‌గా వెపన్స్ సప్లై చేయడం, డ్రగ్స్ సప్లై చేయడం. ఓకే. హ్యూమన్ ట్రాఫికింగ్ జరగడం. సో, ఇలాంటివి ఒక కంట్రీ నుంచి ఇవన్నీ కూడా లీగలైజ్ కాదు కదా! ఇల్లీగల్ యాక్టివిటీస్ కదా! సో, ఇల్లీగల్ యాక్టివిటీస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండకూడదు. సో, ఇలాంటి టఫ్ రీజియన్స్ నుంచి ఒక ఇల్లీగల్ రూట్స్ అనేది క్రియేట్ చేసుకొని, ఈ సప్లై చేసుకోవడం, డ్రగ్స్ సప్లై చేయడం, వెపన్స్ సప్లై చేయడం, మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ అంటే ఏంటి? సో, ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ వాళ్ళకిని వెపన్స్ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు వాళ్ళకెక్కడి నుంచొస్తున్నాయి దానికి సంబంధించిన మనీ ఎవరు సప్లై చేస్తున్నారు? ఈ మనీ లాండరింగ్ అనేది వాళ్ళ వెపన్స్ కొనుక్కోవటానికి కానీ, లేకపోతే ఎవరికైనా సప్లై చేయడానికి కానీ కావాల్సిన మనీనే మనం మనీ లాండరింగ్ అంటాం. సో, ఈ టెర్రరిస్ట్ కావాల్సిన మనీని ప్రొవైడ్ చేయడం, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఆ ఇల్లీగల్ రూట్స్ నుంచి ఏంటంటే టెర్రరిస్ట్ అనేది కంప్లీట్‌గా ఇండియాలోకి వచ్చేయడం గాని, లేకపోతే క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి కానీ ఇల్లీగల్ రూట్స్ అనేవి చాలా స్కోప్ అనేది ఇస్తుందనే చెప్పుకోవాలి. సో, ఇండియా ఒక జియోగ్రఫికల్ లిమిటేషన్. ఈ టఫ్ టెరైన్స్ వల్ల ఏంటంటే, అందులో గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ గోల్డెన్ క్రెసెంట్‌కి మధ్యలో ఉండిపోయింది కాబట్టి ఇండియా, సో, ఈజీగా ఈ డ్రగ్స్ అనేది ట్రాఫికింగ్ అంటే ఇల్లీగల్ డ్రగ్స్ అనేది ఇండియాలోకి రావటానికి చాలా ఎక్కువగా ఉన్న అంశం అన్నమాట. సో, ఐ థింక్ సో మీకు ఫస్ట్ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇండియా శాండ్‌విచ్డ్ బిట్వీన్ గోల్డెన్ క్రెసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్. దానివల్ల ఇల్లీగల్ ట్రేడ్ రూట్స్ అనేది ఈజీగా క్రియేట్ చేసేస్తారు. అండ్ టార్గెట్ సిటిజన్స్ టు ప్రమోట్ టెర్రరిజం, మనీ లాండరింగ్ అండ్ క్రిమినల్ యాక్టివిటీస్. సో, చూడండి. సో, జనరల్‌గా ఏంటంటే వీళ్ళేం చేస్తారంటే ఈ టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు లేకపోతే ఈ పర్సన్స్ ఏం చేస్తారు ఇండియా ఆల్రెడీ పోవర్టీ కంట్రీ. ఓకే. ఈజీగా ఇప్పుడు ప్రజలెలా ఉన్నారంటే ఈజీగా మనీ రావాలి. అవునా? కాదా? సో, ఏంటంటే ఆల్రెడీ పోవర్టీతో నిండిపోయిన కంట్రీస్ ఏంటంటే ఈజీగా మనీ కోసం సిటిజన్స్‌ని వలలా పట్టుకుంటారు. అంటే దానికోసం డబ్బు మీద ఆశ చూపించి ఏంటంటే కొంతమంది సిటిజన్స్‌ని టార్గెట్ చేస్తారు. వాళ్ళకి ఈ డ్రగ్స్ అనేవి అలవాటు చేసేస్తారనమాట. సో, ఫస్ట్ స్మాల్ క్వాంటిటీస్‌లో ఇచ్చి దీనికి ఎడిక్ట్ అయిపోయేలా పీపుల్‌ని ఏంటంటే ఎడిక్ట్ చేసేసుకుంటారు. చేసేసుకొని ఏంటంటే వాళ్ళతో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయించడం, వాళ్ళతో మనీ లాండరింగ్ యాక్టివిటీస్ చేయించడం, వాళ్ళతోని క్రిమినల్ యాక్టివిటీస్‌ని ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా సిటిజన్స్‌ని టార్గెట్ చేస్తుంటంటే కంట్రీలోని టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌ని పెంచడం, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ పెంచడం, క్రిమినల్ యాక్టివిటీస్ పెంచడం అనేది జరుగుతుంది. సో, దీనివల్ల ఏంటంటే కంట్రీలో ఎక్కువగా కేఓస్ క్రియేట్ అవ్వడం, ఇన్సర్జెన్సీ క్రియేట్ అవ్వడం అండ్ గందరగోళంగా ఉండడం, ప్రశాంతంగా లేకుండా అల్లర్లు రేపడం ఇలాంటి చాలా యాక్టివిటీస్‌ననేది కంట్రీలో ఏదైనా కంట్రీలో వీటి ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న కంట్రోల్ కంప్లీట్‌గా పోతుంది. అవతల వాడు ఏం చెప్తాడో అది కంప్లీట్‌గా వింటాడు. సో, అండ్ మనీ కూడా వస్తుంది. సో, ఈజీగా మనీ వస్తుంది అండ్ వాడికి రిక్రియేషన్ దొరుకుతుంది డ్రగ్స్ వల్ల. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈజీగా అమౌంట్ కూడా వస్తుంది కాబట్టి అవతల వాడు ఏం చెప్తే అది చేసే పొజిషన్‌లో ఆ మనిషి అనేది ఉండిపోతాడు. అండ్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ ప్రొడక్టివిటీ. ఈ పాయింట్ చాలా బాగా అర్థం చేసుకోవాలి. చూడండి. ఒక పర్సన్ ఒక డ్రగ్‌కి అడిక్ట్ అయిపోతే సో, ఆటోమేటిక్‌గా ఏంటి? తను రెగ్యులర్‌గా చేసే యాక్టివిటీస్ మీద తనకి ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు. సో, తను ఒక రూట్ ఉంటుంది కదా! ఆ రూట్ నుంచి ఒక డైవర్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవునా? కాదా? ఎందుకంటే తన బాడీ మీద అవ్వచ్చు, తన మైండ్ మీద అవ్వచ్చు, తనకి కంప్లీట్‌గా కంట్రోల్ అనేది పోతుంది. అవునా? కదా? సో, కంట్రోల్ పోవడం వల్ల ఏంటంటే తను రెగ్యులర్‌గా చేసే సో, తనని తను సస్టైన్ చేసుకోవడానికి ఖచ్చితంగా వర్క్స్ చేస్తాడు. అవునా? కదా? సో, అలా ఒక మనిషి ఏంటంటే వర్క్ చేసినప్పుడు తనకి పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ తన ఇన్‌కమ్ ఏంటంటే సో, అదేంటంటే జీడీపీ గ్రోత్ అవుతుంది. ఇండియాకేంటంటే అది కాలిక్యులేట్ చేసి దాన్ని జీడీపీ గ్రోత్ అంటారు. అవునా? కదా? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? వర్క్ చేస్తాడా? వర్క్ చేయడు. అవునా? కదా? సో, వర్క్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అవునా? కదా? సో, ఏంటంటే ఈ మత్తులో ఉండిపోవడం వల్ల తనేంటంటే ప్రొడక్టివ్ వర్క్స్ అనేవి చేయడు. ఈ ప్రొడక్టివ్ వర్క్స్ అయితే ఎప్పుడైతే చేయడో ఒక్కడు చేయడు, ఇద్దరు చేయడు. అలా ఒక 1,00,000 మంది చేయకపోతే అది ఖచ్చితంగా జీడీపీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అది ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్ మీద ఇంపాక్ట్ అవుతుంది కదా! సో, ఇలాగ మత్తులో ప్రజలు ఉండిపోవటం వల్ల అది ఖచ్చితంగా ఎకనామిక్ ప్రొడక్టివిటీ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ నుంచి డైవర్ట్ అయిపోతున్నారు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఇట్ క్రియేట్స్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ మీద ఎందుకు ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? చూడండి. ఈ డ్రగ్స్ అనేవి ఓపియం మీకు మెన్షన్ చేశానో లేదో సీ హియర్. ఈ గోల్డెన్ క్రిసెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది చూసారా? ఈ ఆఫ్ఘనిస్తాను ఓపియం ప్రొడక్షన్‌లో మొత్తం వరల్డ్‌లో నంబర్ 1 పొజిషన్. అండ్ ఇక్కడ మయన్మార్
వరల్డ్‌లో ఈ ఓపియం ప్రొడక్షన్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్న కంట్రీ. సో, ఇవేంటంటే హెవీగా ఈ డ్రగ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తే, ఈ ప్రొడ్యూస్ చేసినవి లీగలైజ్ కాదు కదా! ఇల్లీగల్‌గా కదా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో, వీళ్ళేం చేస్తారు, మొత్తం అంతా కూడా ఇల్లీగల్‌గానే చేస్తారు. దాని ప్రొడక్షన్ గాని, దాని సప్లై గాని, దాని కన్జంప్షన్ గాని, దాని ట్రేడ్ గాని అంతా ఇల్లీగల్‌గానే జరుగుతుంది. అయితే ఏంటంటే, ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి చూసారా? ఇవి ఇందులో ఉన్న కెమికల్స్ ఏంటంటే చాలా హైలీ ఇన్‌ఫ్లేమబుల్ అన్నమాట. అంటే చాలా ఫాస్ట్‌గా క్యాచ్ ఫ ఫ క్యాచ్ ఫైర్‌ని క్యాచ్ చేసేస్తాయన్నమాట. సో, దీని ద్వారా ఏంటంటే ఈ టోటల్ గ్రూప్‌లోనే అంటే పండించినప్పుడు అవ్వచ్చు, సప్లై గాని, ట్రేడ్ గాని, సో ఏదైనా ఎక్కడైనా చిన్న ఆహ్, లైక్ చిన్న తప్పు జరిగినా మొత్తం ప్రొడక్ట్ అంతా కూడా హైలీగా కాలిపోతుందన్నమాట. ఇన్‌ఫ్లేమబుల్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇవి చాలా టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి కదా! ఇవి చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్న కెమికల్స్. ఇవి డైరెక్ట్‌గా ఎన్విరాన్మెంట్‌లోకి ఏంటంటే రిలీజ్ అయిపోతాయి. సో, ఇలా ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో, సో ఆటోమేటిక్‌గా ఏంటంటే ఈ కెమికల్స్ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్‌కి ఉంటుంది కానీ కంప్లీట్‌గా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవ్వడం, ఎన్విరాన్మెంట్ కూడా చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. బికాజ్ ఇందులో ఉన్న కెమికల్స్ అనేవి చాలా హైలీ ఇన్‌ఫ్లేమబుల్ కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి. సో, నెక్స్ట్ ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పుంటాను. సో, డిఫికల్ట్ జియోగ్రాఫికల్ టెర్రైన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఈజీ అవైలబిలిటీ అండ్ ఇన్‌ఎఫెక్టివ్ బోర్డర్ మేనేజ్‌మెంట్ అనేది ఆస్కారం ఉంటుంది కాబట్టి, సో దానివల్ల ఈజీగా లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ పోవర్టీ వల్ల ఏంటంటే ఈజీగా మనీ చేసేసుకోవచ్చు అని చెప్పేసి దీనికి ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాను, ముంబైలో జరిగిన ఎగ్జాంపుల్. సో, ఈ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే మీకు దావూద్ ఇబ్రాహిం అని చెప్పేసంటే మీకు ఐడియా వస్తుందనుకుంటా. ఆ టైంలో ఈ బ్లాస్ట్‌కి ఏంటంటే దావూద్ ఇబ్రాహిమే దీన్ని ప్లాన్ చేశారు. సో, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయగా వీళ్ళు ఇల్లీగల్ ట్రేడ్ రూట్స్ నుంచే వచ్చారు. అంతకుముందు వీళ్ళెలా వచ్చారంటే ఈ డ్రగ్స్‌ని స్మగుల్ చేసే గ్రూప్ ఉన్నారు చూసారా? వాళ్ళు దాన్ని కనుక్కొని రావటం జరిగింది. అదే రూట్‌ని ఏంటంటే ఈ వెపన్స్‌నిని అండ్ వాళ్ళు ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి అదే ట్రేడ్ వీళ్ళందరూ ఇంటర్‌లింక్ అయ్యి ఉంటారనమాట ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ యాక్టివిటీసే కదా చేస్తారు. ఈ డ్రగ్ మాఫియా అయ్యుండొచ్చు, లేకపోతే ఈ వెపన్స్ స్మగ్లింగ్ చేసే మాఫియా అయ్యుండొచ్చు, సో, వీళ్ళందరూ ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటారు. సో, ఒకళ్ళు కనుక్కొని వీళ్ళందరూ ఏంటో మనకైతే చెప్పరు గానీ, సో, వాళ్ళలో వాళ్ళేంటంటే ఇల్లీగల్ ట్రేడ్ రూట్స్ అనేది వాళ్ళు యుటిలైజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఆల్రెడీ అప్పటి వరకున్న ఇల్లీగల్ డ్రగ్స్‌కి యూజ్ చేసిన రూట్స్ ద్వారా ఏంటంటే, వీళ్ళేంటంటే బ్లాస్ట్‌కి చేయటానికి ఒక స్కోప్ ఇచ్చిందని చెప్పేసి ఆ టైంలో కూడా చాలా ఇష్యూస్ అయితే మాత్రం దాని మీద జనరేట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇట్ డిటెరియోట్స్ లా అండ్ ఆర్డర్ కండిషన్స్. అంతే కదా! ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఎమోషనల్ వీక్‌నెస్‌ని పట్టుకున్నారు. అవునా కదా! సో, అలా పట్టుకొని తన మీద ఏంటంటే ఈ డ్రగ్స్ ఇండ్యూస్ చేశారు. ఐ మీన్ ఇండ్యూస్ అని కాదు తనకు అలవాటు చేశారు. దానివల్ల ఏంటంటే తన యొక్క మెంటల్‌గా అవ్వచ్చు, ఫిజికల్‌గా అవ్వచ్చు, తన మీద తన కంట్రోల్ కోల్పోయిన మనిషి స్టేబుల్‌గా ఉంటాడా? తన మీద తనకి డిసిప్లిన్ పోతుంది. కంట్రోల్ పోతుంది. సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే ఆహ్, డ్రింక్ చేసిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సో, ఏంటంటే లా అండ్ ఆర్డర్ కండిషన్స్ అంటే అనవసరంగా అల్లర్లు రెచ్చగొట్టడం, అనవసరంగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం, ఇలా క్రియేట్ చేసి ఏంటంటే ఒక లా అండ్ ఆర్డర్‌ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతో ఏంటంటే సోషల్ హార్మోన్‌ని డిస్టర్బ్ చేస్తారనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే చూడండి, మీకు ఈ గోల్డెన్ ట్రయాంగిల్ చూడండి. ఎక్కువగా ఈ గోల్డెన్ ట్రయాంగిల్‌కి దగ్గరగా ఎక్కువగా ఏంటుంది? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా! సో, ఏంటంటే ఎక్కువగా వీళ్ళేంటంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి చాలా వల్నరబుల్‌గా ఉంది. ఎక్కువగా డ్రగ్స్ అనేది ఈ రీజియన్‌లో ఉన్న పీపుల్‌కి ఎక్కువగా ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో ఉన్న పీపుల్ ఏంటంటే వీళ్ళకి చాలా వరకు అడిక్ట్ అయిపోయారని చెప్పుకోవాలి. సో, దాని ద్వారా ఏంటంటే హెచ్ఐవీకి ఏంటంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి ఒక హబ్‌గా మారింది అనడానికి కారణం కూడా ఏంటంటే అక్కడున్న ఈ పీపుల్ ఏంటంటే ఎక్కువగా ఆ డ్రగ్స్ కన్జంప్షన్ చేయడమే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సో, ఇంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు చెప్పండి ఎన్‌డీపీఎస్ యాక్ట్ అనేది ఇంపార్టెంటా కాదా? నేషనల్ సెక్యూరిటీకి అది థ్రెట్టా కాదా? సో, అందుకే ఈ ఎన్‌డీపీఎస్ యాక్ట్ అనేది అంత ఇంపార్టెంట్. సో, ఒక నేషన్ యొక్క నేషనల్ సెక్యూరిటీకి ఇంత థ్రెట్ ఉంటుంది కాబట్టే సో, యాహ్! ఇండియా ఏంటంటే దాని యొక్క ఈ యాక్ట్‌కి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక యాక్ట్ అనేది తీసుకురావాలి అని చెప్పేసి ఈ ఎన్‌డీపీఎస్ యాక్ట్‌ని 1985లో తీసుకురావడం అయితే జరిగింది. సో, సీ హియర్. అయితే ఈ ఎన్‌డీపీఎస్ యాక్ట్ అనేది సో, దానివల్ల కలిగే ఎఫెక్ట్స్ చాలా అడ్వర్స్‌గా ఉన్నాయి కదా! సో, అందుకని ఈ యాక్ట్ కూడా అంతే చాలా స్ట్రింజెంట్ యాక్ట్ అన్నమాట.
ఉందన్నమాట. చాలా స్ట్రింజెంట్ లా. సో, ఇందులో బెయిల్ దొరకడం కూడా చాలా కష్టం. అండ్ ఏంటంటే వీళ్ళకి జైల్ ఇంప్రిజన్‌మెంట్‌తో పాటు డెత్ సెంటెన్స్ కూడా విధించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అంటే కాకపోతే ఏంటంటే డ్రగ్స్ అంటే చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తే రిపీటెడ్‌గా చేస్తే ఏంటంటే వీళ్ళకి డెత్ సెంటెన్స్ కూడా ఆహ్, శాంక్షన్ చేసే అవకాశం కూడా ఈ యాక్ట్‌లో ఉంది. అయితే ఇక్కడ ఈ యాక్ట్‌లో ఏవైనా ఛాలెంజెస్ ఉన్నాయా? ఎందుకు ఇంత ఇంత హెవీ లాసెస్ ఉన్నాయి కదా! సో, ఇంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా! నేషనల్ సెక్యూరిటీకి. కాబట్టి ఇంత స్ట్రింజెంట్‌లా ఖచ్చితంగా ఉండాలి. కానీ అలాంటప్పుడు ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ ఎందుకు దీనిలో అమెండ్మెంట్స్ చేయాలనుకుంటున్నారు? ఏ అమెండ్మెంట్స్ చేయాలనుకుంటున్నారు అసలు? ఇందులో ఏంటి చేంజెస్ అమెండ్మెంట్స్ అంటే ఏంటి? సవరణలు. సో, ఎటువంటి చేంజెస్ అనేవి తీసుకురావాలనుకుంటున్నారు? సో, ఒకసారి చెక్ చేద్దాం. సో, దానికన్నా ముందేంటంటే, సో, ఈ ఎన్‌డీపీఎస్ యాక్ట్ అనేదేంటంటే, ఒక 3 బాడీస్‌ని క్రియేట్ చేసింది. అండ్ దాని ద్వారా ఏంటంటే, ఈ యాక్ట్‌ని ఏంటంటే 3 మినిస్ట్రీస్ అనేది కంట్రోల్ చేస్తారు చూడండి. ఎన్‌సీబీ ఏమైనా ఐడియా వచ్చిందా? నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో, ఈ ఎన్‌డీపీఎస్ యాక్ట్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీని క్రియేట్ చేసింది. స్టాట్యుటరీ బాడీ ఆర్ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ అంటే ఒక చట్టం ద్వారా, ఒక యాక్ట్ వచ్చింది. దాని ద్వారా ఒక చట్టం ద్వారా ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్‌ని గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేసింది. అదే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఎక్కువగా న్యూస్‌లో వింటూ ఉంటారు కదా! నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో, దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇల్లిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్. సో, దీన్నేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కంట్రోల్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డ్రగ్ డి అడిక్షన్. ఇక్కడ పదం చూసారా? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. వీళ్ళేం చేస్తారు అంటే డ్రగ్స్‌కి అడిక్ట్ అవ్వకుండా ఒకవేళ అడిక్ట్ అయిన వాళ్ళని వాళ్ళ నుంచి డి అడిక్ట్ చేయడానికి, వాళ్ళ నుంచి డ్రగ్స్ అడిక్షన్ అని తగ్గించడానికి ఈ మినిస్ట్రీ అనేది ఎక్కువగా వర్క్ చేస్తది. దానికి సంబంధించిన పాలిసీస్ డిజైన్ చేయడం, దానికి సంబంధించిన ఏమైనా ఆహ్, ఆహ్, లైక్ పాలిసీస్ తీసుకురావడం గాని, లేకపోతే మూవ్స్ అనేది చేయడం గాని అనేది ఇది చేసుకొస్తుంది. అందుకే ఇప్పుడు దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ తీసుకురావాలనేది ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ చెప్తుంది. అసలు ఏ అమెండ్మెంట్స్ తీసుకురావాలని చెప్తుందో చూద్దాం. వీళ్ళేమని అంటున్నారంటే జనరల్‌గా ఏదైనా క్రిమినల్ లాలో ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జరిగితే ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేయాలి. అవునా కదా! క్రిమినల్ లా ఏం చెప్తుందంటే ఒక మనిషి తప్పు చేశాడు అంటే ఖచ్చితంగా అది ఆ గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి. ఆ స్టేట్ ప్రూవ్ చేయాలి. ఇదిగో ఈ మనిషి తప్పు చేశాడు అని ప్రూవ్ చేసినంత వరకు కూడా సో, అప్పుడు వరకు కూడా వాడు నిందితుడు కాదు, ముద్దాయి కాదు అని ఐ మీన్ నిందితుడు కాదు అని చెప్పేసి అంటారు. అవునా? కాదా? అంటే ప్రూవ్ చేసిన తర్వాతే తను క్రిమినల్ అని ముద్ర వేయడం జరుగుతుంది. అవునా? కాదా? ఆ బర్డెన్ ఎవరి మీద ఉంది? యాక్చువల్‌గా స్టేట్ మీద ఉంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ పాలిటీలో కొన్ని కొన్ని పాయింట్స్ మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని చూస్తే ఏంటంటే సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు చేశాను అని చెప్పేసి నేను తప్పు చేశాను. నేను తప్పు చేశానని చెప్పేసి కోర్ట్ దగ్గరికి వెళ్లి నేను తప్పు చేశాను సార్ నాకు శిక్ష వేసేసేయండి అన్నా కోర్ట్ వేయదు. ఎందుకంటే సో, ఎలా ఆలోచిస్తుందంటే నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేశారేమో, నన్ను ప్రెషర్ చేశారేమో, ఈ తప్పు ఒప్పుకోమని చెప్పేసి నన్ను బ్లాక్‌మెయిల్ చేశారేమో, ఇన్‌ఫ్లూయెన్స్ చేశారేమో, నన్నేమైనా టార్గెట్ చేశారేమో అనే ఉద్దేశంతో ఏంటంటే ఈవెన్ దో ఒక పర్సన్ వెళ్లి నేను తప్పు చేశాను అని చెప్పేసి అన్నా సరే కోర్ట్ శిక్ష వేయడు. సో, ఈవెన్ దో తిను ఒప్పుకున్న ఏం చేయాలి? ఖచ్చితంగా ఏంటంటే తప్పు చేశారని ప్రూవ్ చేయవలసిన బాధ్యత మాత్రం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కైతే ఉంటుంది. ఆ ఎవిడెన్సెస్ చూపించిన తర్వాత అప్పుడు తిను ఒప్పుకుంటే ఏంటంటే మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకోవాలి అది కూడాన. అప్పుడు మాత్రమే తనకి శిక్ష వేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ కేస్‌లో ఏంటంటే అరెస్ట్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్. సో, ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ అరెస్ట్ చేసేస్తారు. జనరల్‌గా ఏ క్రిమినల్ లాస్‌లైనా ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు లేదు. ఓకే. అంతా కరెక్ట్‌గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే తన చేతిలో గాని డ్రగ్ చూస్తే చేతిలోనే కాదు తన ఇంట్లో తనకు తెలియకుండా పెట్టేసే అవకాశం ఉంది కదా! సో, సినిమాల్లో చూస్తాం ఎక్కువగా. తనకు తెలియకుండా డ్రగ్స్ కేస్ పెట్టేస్తూ ఉంటారు. అవునా కదా! సో, తెలియకుండా చెయ్యొచ్చు. సో, ఇలాగేంటంటే ఫస్ట్ కనిపించగానే తన సరౌండింగ్స్‌లో గాని తనకి కారణం నువ్వే అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు దొరికింది? నువ్వు పెట్టావా? వేరే వాళ్ళు పెట్టారా? నువ్వు కన్జ్యూమ్ చేసావా? ఎవరికైనా లేకపోతే దాన్ని సప్లై చేస్తున్నావా? అని ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తారు. కాకపోతే ఫస్టే నువ్వు డ్రగ్స్ స్మగుల్ చేస్తున్నావు, డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నావు నీ మీద ఒక ముద్ర అయితే వేసేస్తారు. ఫస్ట్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్‌లో పడేసేస్తారు. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే అదే. ఫస్ట్ అరెస్ట్ చేసేస్తున్నారు.
తప్పు ఎవరిది అసలు తను కన్జ్యూమ్ చేశారా లేదా? లేకపోతే తను అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా? ఆ స్కాండిల్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా? అనేది కాకుండా ఫస్ట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తున్నారు. నెక్స్ట్ ఛాన్సెస్ ఆఫ్ మిస్‌యూజ్. సినిమాల్లో చూపించేది ఎక్కువగా. ఎగ్జిక్యూటివ్ చేస్తది ఎక్కువగా. సెంట్రల్ గవర్నమెంట్స్ ఎక్కువగా చేస్తాయి. ఏంటంటే ఆ గవర్నమెంట్ పట్ల నిరసన ఎవరైనా తెలుపుతున్నా, లైక్ డిసెంట్ తెలుపుతున్నా, ఆ గవర్నమెంట్ పాలిసీస్‌ని వ్యతిరేకిస్తున్నా, తనకి ఎక్కువగా అడ్డంగా ఉన్న వాళ్ళని ఏంటంటే ఈ డ్రగ్స్ ఇది చాలా స్ట్రింజెంట్ లా కదా! చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది కదా! బెయిల్ కూడా దొరకదు. సో, ఏంటంటే ఇలాంటి లాస్‌లో ఏంటంటే ఒక పర్సన్‌ని టార్గెట్ చేస్తూ అక్కడ డ్రగ్స్ వాళ్ళకి తెలియకుండా ఏంటంటే వాళ్ళ హౌస్‌లో పెట్టడం గాని, లేకపోతే వాళ్ళ వెహికల్స్‌లో ఇలాంటివి చేసి ఏంటంటే ఆహ్, ఈ లా ఉపయోగించి అంటే మిస్‌యూజ్ చేస్తారనమాట. ఒక పర్సన్‌ని టార్గెట్ చేస్తూ కూడా వాళ్ళ మీద ఏదైనా టార్గెట్ చేస్తూ కూడా చెయ్యొచ్చు. ఇలాగా మిస్‌యూజ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మిస్‌యూజ్ చేసిన కేసెస్ అయితే చాలా తక్కువైనా చెప్పుకోవాలి ఇండియాలో. బట్ కేసెస్ అయితే తక్కువున్నప్పటికి ఛాన్సెస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చెప్పాను కదా! బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ బై అక్యూజ్డ్. ఏం చెప్పాను? స్టేట్ ప్రూవ్ చేయాలి. నువ్వు క్రిమినల్. నువ్వు ఈ తప్పు చేసావని స్టేట్ ప్రూవ్ చేయాలి. పోలీస్ ఆఫీసర్ ప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడేంటి తెలుసా? నేను డ్రగ్స్ తీసుకోలేదు. నేను అక్కడ మా ఇంట్లో డ్రగ్స్ దొరికిన దానికి సంబంధం నాకు తెలీదు. అండ్ తనేంటంటే ఆ డ్రగ్స్‌కి తనకి ఎటువంటి ఒకవేళ నిజంగా తీసుకోలేదు అనుకుందాం. ఒకవేళ తీసుకున్నా, తీసుకోకపోయినా తీసుకోలేకపోతే పర్సన్ అది ప్రూవ్ చేయవలసిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఆ పర్సన్ మీదే ఉంది. ఇప్పుడు చూడండి ఒక స్టేట్ ప్రూవ్ చేయడం ఈజీయా? ఒక పర్సన్ ప్రూవ్ చేయడం ఈజీయా? ఒక స్టేట్ ప్రూవ్ చేయడం అంటే మొత్తం అంతా గవర్నమెంట్ అంతా తన చేతిలో ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్‌మెంట్ తన చేతిలో ఉంటుంది. ఇప్పుడు దానికి సంబంధించి ఒక రిపోర్ట్ కోసం ఏ డిపార్ట్‌మెంట్‌కి వెళ్ళినా ఈజీగా తనకి రిపోర్ట్ వస్తుంది. కానీ ఒక పర్సన్ అయితే అలా వెళ్ళడానికి అవుతుందా? అవ్వదు. అవునా కదా! సో, పర్సన్‌కి చాలా బర్డెన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను తీసుకోలేదని ప్రూవ్ అనేది పర్సనే చేసుకోవాలి కాబట్టి. అండ్ దట్ ఏంటంటే డిలే ఇన్ కోర్ట్ ప్రొసీజర్స్ కూడా చాలా ఎక్కువగా డిలే అయిపోతూ ఉన్నాయి. అప్పటి వరకేంటంటే తప్పు చేసినా, చేయకపోయినా తప్పు చేశాడని ముద్ర వేసేయడం అండ్ తీసుకెళ్ళి జైల్‌లో పడేసేయడం జరుగుతుంది. సో, దానివల్ల ఏంటంటే దీనికి అమెండ్‌మెంట్స్ జరగాలి అని చెప్పేసి ఎక్కువగా ప్రపోజల్స్ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మేజర్ స్టేట్‌మెంట్ అనేది చేశారు వీళ్ళు. ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ వాళ్ళు. ఏంటంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు కల్ప్రిట్స్ కాదు. దే ఆర్ విక్టిమ్స్ అన్నారు. చూసారా ఎంత చెప్పారో? దే ఆర్ నాట్ కల్ప్రిట్స్. దే ఆర్ విక్టిమ్స్ అన్నారు. వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు తెలుసా? హ్యూమన్ ట్రాఫికింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందనుకోండి. అక్కడ వుమెన్ వాళ్ళు విక్టిమ్స్ అవుతారా? కల్ప్రిట్స్ అవుతారా? సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ వై యూ ఆర్ నాట్ కన్సిడరింగ్ హియర్ డ్రగ్ యూజర్స్ ఆర్ యాస్ విక్టిమ్స్ అండ్ దే ఆర్ నాట్ కల్ప్రిట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మేబీ స్మాల్ క్వాంటిటీస్‌లో రిక్రియేషన్ కోసమే తీసుకున్నారనుకుందాం. మేబీ వాళ్ళు రిచ్ పీపుల్ అయ్యుండొచ్చు, పూర్ పీపుల్ అయ్యుండొచ్చు. బట్ వాళ్ళేంటంటే స్మాల్ క్వాంటిటీస్‌లో రిక్రియేషన్ కోసం తీసుకుంటున్నారు. ఓకే. బట్ అది మేబీ 1 ఆర్ 2% అయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళేంటంటే దే ఆర్ విక్టిమ్స్. ఎందుకంటే వాళ్ళు తీసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నది ఎవరు అంటే ఈ డ్రగ్స్ సప్లై చేయవాళ్ళు. మీరు మీరు ఇందాక నేను చెప్పిన నేషనల్ సెక్యూరిటీ థ్రెట్‌లో నేను ఆ సప్లై చైన్ గురించి మాట్లాడానా? యూజర్ గురించి మాట్లాడానా? మొత్తం అంతా చైన్ గురించే కదా మాట్లాడాను. అంటే ఎవరు సప్లై చేస్తున్నారు? దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు? ఆ సప్లై చేయడం వల్ల వాళ్ళు ఏంటి టార్గెట్ చేస్తున్నారనేది అక్కడ ఇందాక చెప్పిన కాంటెక్స్ట్ మొత్తం నేషనల్ సెక్యూరిటీలో నేను దేని గురించి మాట్లాడాను కంప్లీట్‌గా కూడా ఆ సప్లై చైన్ ఎవరైతే సప్లై చేస్తున్నారో, ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడిన తప్ప ఎవరైతే యూజ్ చేస్తున్నారో అని చెప్పేసి నేను మాట్లాడాలి కదా! యూజ్ చేసిన వాళ్ళు చిన్న చిన్న అంటే బ్యాలెన్స్ తప్పుతారు కాబట్టి వాళ్ళ ద్వారా ఎవరు ఈ డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్న వాళ్ళని యుటిలైజ్ చేసుకొని క్రిమినల్ యాక్టివిటీస్‌ని ప్లాన్ చేస్తారు. అవునా? కాదా? సో, వీళ్ళేంటంటే వాళ్ళ చేతిలో ఒక వెపన్స్ అవుతారన్నమాట. విక్టిమ్స్ అవుతారు. ఆట బొమ్మలయిపోతారన్నమాట. సో, అందుకని వీళ్ళని విక్టిమ్స్ అంటారు. వీళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళు వీళ్ళ మీద ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు కాబట్టి దీస్ ఆర్ విక్టిమ్స్. మేబీ వాళ్ళు స్మాల్ క్వాంటిటీస్‌లో తీసుకుండొచ్చు. కావాలని తీసుకొనుండొచ్చు. బట్ దానికి కావాల్సిన రీహాబిలిటేషన్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఈ ఎండ్ యూజర్స్ మీద కేసెస్ ఉన్న ఈ క్లాజెస్ ఆల్రెడీ ఈ యాక్ట్‌లో కొన్ని లాజెస్ ఎందుకంటే ఈ ఎండ్ యూజర్స్‌నే కదా డైరెక్ట్‌గా అరెస్ట్ చేసేస్తారు. తీసుకువెళ్ళి ఆ సప్లై చేసిన వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ మేబీ ఈ ఎండ్ యూజర్స్ కూడా సరిగ్గా తెలియకపోవచ్చు ఎవరైతే సప్లై చేసేవారో. వాళ్ళని పట్టుకోరు. ఆల్రెడీ ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి జైల్‌లో వేసేస్తారు. అవునా కదా? సో, ఇలా ఎంతమందిని జైల్‌లో వేసేస్తారు? అక్కడ సప్లై చైన్‌ని నువ్వు ఆపట్లేదు కదా! సో, ఓన్లీ ఇక్కడ ఎండ్ యూజర్స్ మాత్రమే ఆపుతున్నావు. సో, దీనివల్ల ఏంటంటే
వాళ్ళేంటంటే దీన్నొక ఇదిగా తీసుకొని వాళ్ళేంటంటే మోర్ నంబర్ ఆఫ్ సిటిజన్స్‌ని టార్గెట్ చేస్తూ, మోర్ నంబర్ ఆఫ్ సిటిజన్స్‌కి అలవాటు చేస్తే సిటిజన్స్ అందరిని తీసుకువెళ్ళిపోయి నువ్వు జైల్‌లో పెట్టేస్తావా? పెట్టలేవు కదా! సో, ఏంటంటే వీళ్ళు నువ్వు కల్ప్రిట్స్‌గా కాదు విక్టిమ్స్‌గా ట్రీట్ చెయ్యని చెప్పడం అనేది జరిగింది. సో, వీళ్ళకేంటంటే వీళ్ళు దీనికి ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి, ఈ ఎడిక్షన్ నుంచి వాళ్ళని డీ ఎడిక్ట్ చేయండి. ఈ ఎడిక్షన్ నుంచి తగ్గించండి. అలా తగ్గించాలి అంటే రీహాబిలిటేషన్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్స్‌ని ప్రొవైడ్ చేయండి. సో, ఏంటంటే వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వండి. అండ్ వీళ్ళు దీనికి కంప్లీట్‌గా డీ అడిక్ట్ అవ్వటానికేంటంటే రీహాబిలిటేషన్స్ ప్రొవైడ్ చేసి ప్రొఫెసర్స్ ద్వారా, ప్రొఫెషనల్స్ ద్వారా, సైకియాట్రిస్ట్ ద్వారా వీళ్ళకి కౌన్సెలింగ్స్ అనేవి ఇప్పించండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దానికి కావాల్సిన రీహాబిలిటేషన్ ఫండ్స్ మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్పడం అయితే అనే ప్రపోజల్స్ అయితే పెట్టడం జరిగింది. సో, ఇక్కడ ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు యూజర్స్‌ని టార్గెట్ చేయొద్దు. మీరు ఈ సప్లై చైన్‌ని మీరు టార్గెట్ చేయండి. బట్ యూజర్స్‌ని మీరు టార్గెట్ చేయొద్దు. ఈ యూజర్స్‌ని డైరెక్ట్‌గా అరెస్ట్ చేయడం, వీళ్ళ యొక్క నేమ్‌ని మీరు దెబ్బతీయడం అనేది కరెక్ట్ కాదు. సో, ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఓన్లీ విక్టిమ్స్ మాత్రమే. దే ఆర్ నాట్ ద కల్ప్రిట్స్. మీరేంటంటే వీళ్ళకి ఆల్రెడీ మేబీ అయ్యుండొచ్చు. కానీ వీళ్ళు చాలా స్మాల్ క్వాంటిటీస్‌లో మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళని దీన్ని ఇలాంటి వాటికి డీ అడిక్ట్ చేసి వీళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేయండి. మీరు ఆపాలి అనుకుంటే అసలైన సప్లై చైన్‌ని ఆపాలి. దానికి కావాల్సిన స్ట్రిక్ట్ లాస్ మీరు తీసుకురావండి. ఇంకా క్లాజెస్ యాడ్ చేయండి. ప్రొవిజన్స్ యాడ్ చేయండి. దేనికోసం? సప్లై చైన్స్‌ని ఆపడానికి. కాపోతే ఇలాగ యూజర్స్‌ని మీరు టార్గెట్ చేయడం అనేది బాలేదు అని చెప్పేసి. సో, దీనికోసం అమెండ్మెంట్స్ అనేవి జరగాలి. యూజర్స్‌కి సంబంధించి అమెండ్మెంట్స్ జరగాలి. వాళ్ళని విక్టిమ్స్ అని చెప్పేసి ప్రపోజ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అండ్ దీనికి వాళ్ళు ఒక కేస్ స్టడీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదే ఐస్‌లాండ్‌లో జరిగిన ఇష్యూ అన్నమాట. సేమ్ ఇండియా లాగే ఐస్‌లాండ్ కూడా ఒకానొక టైమ్‌లో ఏంటంటే చాలా ఎక్కువగా ఈ డ్రగ్ మినాస్‌లో, ఈ డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్ స్మగ్లింగ్‌లో చాలా హెవీగా ఆహ్, మునిగిపోయిందన్నమాట. సో, ఆ టైమ్‌లో ఐస్‌లాండ్ తీసుకున్న అప్రోచే కమ్యూనిటీ లెడ్ అప్రోచ్. ఈ కమ్యూనిటీ లెడ్ అప్రోచ్ అంటే సో, ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకుంది ఐస్‌లాండ్. సో, అదేంటంటే బై బర్త్ నుంచి ఏంటంటే స్కూల్స్ నుంచి పేరెంట్స్‌కి, టీచర్స్‌కి, సివిల్ సొసైటీకి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దగ్గర కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇంపాక్ట్ ఏముంటుంది? సో, సివిల్ సొసైటీకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది? సో, డ్రగ్స్ వల్ల కాజ్ అయ్యే థ్రెట్స్ ఏంటి? దానివల్ల వాళ్ళ లైఫ్ ఎలా డిస్ట్రాయ్ అవుతుందని ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్‌లో ఏంటంటే వాళ్ళకి త్రూ ఎడ్యుకేషన్ ద్వారా, త్రూ కౌన్సెలింగ్ సెంటర్స్ ద్వారా, తర్వాత త్రూ ప్రోగ్రామ్స్ ద్వారా ఏంటంటే కొన్ని ఇయర్స్ అనేది చాలా వరకు దీని మీద వర్క్ ఆన్ అయితే చేసింది. సో, అలా చేయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్‌లో కూడా అది పేరెంట్ దగ్గర నుంచి కావచ్చు, స్కూల్స్ దగ్గర నుంచి కావచ్చు, టీచర్స్ దగ్గర నుంచి కావచ్చు, సివిల్ సొసైటీస్ నుంచి కావచ్చు, అండ్ దానికి సంబంధించిన డీ అడిక్ట్ చేయడానికి ప్రొఫెషనల్స్‌ని అపాయింట్ చేయడం, వాళ్ళ ద్వారా ప్రోగ్రామ్స్ చేయడం, వాళ్ళ ద్వారా టీవీ ప్రోగ్రామ్స్ చేయడం అండ్ నంబర్ ఆఫ్ ఎజెండాస్ అనేది తీసుకొచ్చి ఏంటంటే, అది చాలా తక్కువ టైంలో ఏంటంటే కంప్లీట్‌గా ఈ డ్రగ్ యొక్క సప్లైని మార్కెట్‌ని ఏంటంటే కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే అది ఈ డ్రగ్ మీనాస్ నుంచి కంప్లీట్‌గా ఫ్రీ అయిపోయిందనే చెప్పుకోవాలి. సో, సేమ్ అప్రోచ్ ఐస్‌లాండ్‌నే కేస్ స్టడీగా తీసుకొని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఇండియా కూడా సేమ్ అప్రోచ్ అనేది తీసుకురావాలి. సో, రైట్ ఫ్రమ్ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, టీచర్స్, పేరెంట్స్, సివిల్ సొసైటీ ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ రెస్పాన్సిబుల్. ఒక పర్సన్ డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రెస్పాన్సిబుల్. సో, దానివల్ల ఏంటంటే అది సొసైటీకి థ్రెట్ కాబట్టి కౌన్సెలింగ్స్ అనేవి చేయాలి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేవి చేయాలి. అండ్ మనం యూజర్స్‌ని టార్గెట్ చేయకూడదు. దానికి ఆ యూజర్స్‌ని టార్గెట్ చేస్తున్న సప్లై చైన్స్‌ని మనం డిస్ట్రాయ్ చేయాలి. దానికి కావాల్సిన ఆహ్, పాలిసీస్ గాని, యాక్ట్స్ గాని అనేది మనం తీసుకురావాలి. దానికి కావాల్సిన మెజర్స్ అనేవి చూసుకోవాలి. సెక్యూరిటీస్ పెంచుకోవాలి. దానికి కావాల్సిన డిపార్ట్‌మెంట్స్ అనేది ఇంకా పెంచాలని చెప్పేసి ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది చెప్పడం అయితే జరిగింది. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985. సో, మీకు కంప్లీట్‌గా మన్రేగా స్కీమ్ గురించి, ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985 గురించి అర్థమైందని చెప్పుకుంటున్నాను. ఓకే. ఇఫ్ యూ స్టిల్ హావ్ ఎనీ డౌట్స్ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. క్వెరీస్ అడగొచ్చు. అండ్ థాంక్ యూ వన్ అండ్ ఆల్.